చేసిందండి. చెప్తున్నా కదా, దురంధర్ మూవీ బాలీవుడ్ని లేపింది అంటున్నాం కదా, దాన్ని మించి పెద్ద మూవీ ఈరోజు నిజంగా చెప్తున్నా నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ పెద్ది. నేను చెప్తున్నా డెఫినెట్గా 100% నేషనల్ అవార్డు వస్తుంది, రావాలి. ఎందుకంటే అసలు బుచ్చిబాబు గారు మైండ్ బ్లోయింగ్ చెప్పారు, నిజంగా ఇస్తున్నారండి మూవీ. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవ సినిమా చూసినప్పుడు ఖర్చీఫులు పంచిపెట్టారు థియేటర్స్ దగ్గర. అప్పుడు రాధికా థియేటర్ ఒకటే ఉండే. ఇప్పుడు పెద్ద మూవీకి ఖర్చీఫులు పంచిపెట్టండి బుచ్చిబాబు గారు, ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను 50 minutes 1 hour ఆల్మోస్ట్ 1 hour ఏడ్చాను, కానీ లాస్ట్ 30 minutes అయితే నాకు ఇంకా ఆగలేదు. నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఏడ్చానంటే. మూవీ నిజంగా బుచ్చిబాబు గారు మీ డైరెక్షన్, మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ తీసుకున్నందుకు కూడా చాలా నెగిటివ్ వచ్చాయి, కానీ ఏఆర్ రెహమాన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జాహ్నవి కపూర్, ఎవ్వరు అసలు జగపతి బాబు, ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా రామ్ చరణ్ గారికి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మీ యాక్టింగ్ నేను ఫిదా అయిపోయాను. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. చిరంజీవిని చెప్తున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనిపించుకున్నాడు. పుత్రుడు జన్మించగానే కాదు, వాడు అదే మనం పుట్టి పెద్దగా అయ్యి వాడు ఒక ప్రయోజకుడు అయితేనే దానికి అర్థం అంటారు. అది ప్రూవ్ చేశారు. ఈ పెద్ద మూవీతో అయితే లిటరల్లీ నెగిటివ్ పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, ఈ మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చూస్తే పక్కా అర్థమవుతుంది. రామ్ చరణ్ సినీ కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవనుంది. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసి 2026 జాతీయ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడుగా ఖచ్చితంగా అవార్డు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు రామ్ చరణ్ గారు. బుచ్చిబాబు సేన రామ్ చరణ్ని ఎలా వాడుకోవాలో, అతనిలో ఉన్న ప్రతిభ పాడవ నటనని ఎలా చూపించాలో అలా చూపించారు. ఏఆర్ రెహమాన్ గారు ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఫస్ట్ చేశారనుకుంటా. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బీజిఎమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ సినిమాను ఆద్యాంతం 3 గంటల పాటు చైర్ మీద కదలకుండా చేసింది. లాస్ట్ 40 నిమిషాలు వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆనందం, ఒక భావోద్వేగానికి గురవుతారు. ఒక ఐడెంటిటీ, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీని, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఒక గ్రామీణ నేపథ్యాన్ని బుచ్చిబాబు సేన చాలా హైలైట్గా చూపించారు. ఈ సినిమా నాకు తెలిసి ఉత్తమ చలనచిత్రం, జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా, ఉత్తమ నటుడుగా అవార్డు అయితే అందుకుంటుంది. అన్న సినిమా అయితే బాగుందన్న, నాకైతే నచ్చింది. ఎందుకంటే రామ్ చరణ్ సార్కి ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, నేను ఖాళీనే ఉన్నా, నేను మీకు పెళ్లి చేసుకుందా అని చెప్పేసి ఏంది లేకపోయినా ఏం లేదన్నా. దేవత అన్న, రంభ, ఊర్వశి, మేనక, తిలతో అందరిని మిక్సీలు వేసి రుబ్బితే ఎంత అందంగా ఉంటుందో అంతకంటే 100 రెట్లు అందంగా ఉన్నది. బాలే, శృతి హాసన్ బాలే, నాకు నచ్చలే. సినిమా అయితే బాగుందన్న. బుచ్చిబాబు బొత్తు బిగుదామని వచ్చిన సినిమా బాగుంది. మళ్ళీ రీట్రయల్ చేయాలి. లేదు, బాగా చేయలేదు. దొంగముడా కొడుకు. సినిమా బాగుందన్న. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, గల్లీలో ఉండి కిల్లి నవలవాకురా నాయన. నువ్వు కరాటీ వస్తే కరాటీ, కుస్తీ వస్తే కుస్తీ, కుంపు వస్తే కుంపు. నీకు వాలీబాల్ వస్తుందా, క్రికెట్ వస్తుందా, ఖోఖో వస్తుందా, కబడ్డీ వస్తుందా? నువ్వు ఈడ ఓడిపోతే అది ట్రై చేయి, అది ఓడిపోతే ఇది ట్రై చేయి, కానీ ఆపమాకు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ గ్రామీణ స్థాయిలో, తండాల స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ, మట్టి బుర్రలందరికీ మేధావులు అయ్యే విధంగా ఒక మంచి సినిమా తీసిండు. బ్రో, పెద్ద మూవీ నెక్స్ట్ లెవెల్. నేను మెహర్ ఫ్యామిలీకి డెహర్ ఫ్యాన్ని, మీరు నమ్మరని ఎగ్జాంపుల్ ఇది చూపిస్తున్నా. ఇది ఎగ్జాంపుల్ రికార్డ్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ మెహర్ ఫ్యామిలీకి డెహర్ ఫ్యాన్ని, పిక్చర్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ అన్న అంటే బ్లడ్. అసలు నిజం చెప్పాలంటే పిచ్చి అండి ఆ సినిమా. పిచ్చి పిక్స్కు వెళ్ళిపోయింది. చాలామంది ట్రోల్స్ అవార్డు ఎవడో అంటాడు, 600 పెట్టి సినిమా చూసిన, 600 పెట్టి టికెట్ కొన్నా, అవన్నీ వేస్ట్ అన్నా. నువ్వు 600 ఓటీటీలో చూడ అంటారంటే ఓటీటీలో నువ్వు చూసుకోరా బాయ్. ఓటీటీలో మేమెందుకు చూడాలి? మా సినిమాల్ని మేమే రీక్రియేట్ చేసి మేమే ఎంత కలెక్షన్ కొట్టుకోవాలో అంత కొట్టుకుంటాం. సినిమాని ఇండస్ట్రీ హిట్ చేస్తాం, బ్లాక్ బస్టర్ చేస్తాం. అది మా ఇష్టం. నువ్వు ట్రోల్